ಕ್ಯಾಸಂಬಳ್ಳಿಯಲ್ಲಿ ಫೆಬ್ರವರಿ 2ರಂದು ಹಿಂದೂ ಸಮಾಜೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ. ಹಿಂದೂ ಮುಖಂಡರಿಂದ ಪೂರ್ವಭಾವಿ ಸಭೆ. ಹಿಂದೂ ಧರ್ಮದ ಉಳಿವಿಗಾಗಿ ಒಗ್ಗಟ್ಟಿನ ಮಂತ್ರ. ಸಮಾವೇಶದಲ್ಲಿ ಹೆಚ್ಚಿನ ಹಿಂದೂ ಕಾರ್ಯಕರ್ತರು ಭಾಗವಹಿಸಲು ಕರೆ. ರಾಷ್ಟ್ರೀಯ ಸ್ವಯಂ ಸೇವಾ ಸಂಘದ ಶತಾಬ್ದಿ ವರ್ಷದ ಹಿನ್ನೆಲೆ ದೇಶದಾದ್ಯಂತ ಹಿಂದೂ ಸಮಾಜೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ನಡೆಯುತ್ತಿದ್ದು, ಅದೇ ರೀತಿ ಕ್ಯಾಸಂಬಳ್ಳಿಯಲ್ಲಿ ಫೆಬ್ರವರಿ 2ರಂದು ನಡೆಯಲಿರುವ ಹಿಂದೂ ಸಮಾಜೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ ಹಿನ್ನೆಲೆ ಹಿಂದೂ ಮುಖಂಡರಿಂದ ಪೂರ್ವಭಾವಿ ಸಭೆಯನ್ನ ನಡೆಸಲಾಯಿತು. ಕ್ಯಾಸಂಬಳ್ಳಿಯ ಕೆವಿಆರ್ ಕಲ್ಯಾಣ ಮಂಟಪದಲ್ಲಿ ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದ ಪೂರ್ವಭಾವಿ ಸಭೆಯಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮದ ರೂಪುರೇಷೆಗಳ ಕುರಿತು ಚರ್ಚಿಸಲಾಯಿತು. ಈ ವೇಳೆ ಮಾತನಾಡಿದ ಮಾಜಿ ಶಾಸಕ ವೈ ಸಂಪಂಗಿ, ಹಿಂದೂ ಧರ್ಮದ ಉಳಿವಿಗಾಗಿ ಎಲ್ಲರೂ ಒಗ್ಗಟ್ಟಿನಿಂದ ಒಂದಾದರೆ ಮಾತ್ರ ದೇಶ ಮತ್ತು ಹಿಂದೂ ಧರ್ಮದ ಅಸ್ತಿತ್ವ ಉಳಿಯಲು ಸಾಧ್ಯವಾಗುತ್ತದೆ. ಆದ್ದರಿಂದ ಹಿಂದೂ ಸಮಾವೇಶದಲ್ಲಿ ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಹಿಂದೂ ಕಾರ್ಯಕರ್ತರು ಭಾಗವಹಿಸಿ ಒಗ್ಗಟ್ಟು ಪ್ರದರ್ಶಿಸುವ ಮೂಲಕ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಯಶಸ್ವಿಗೊಳಿಸುವಂತೆ ಕೋರಿದರು. ಜಿಲ್ಲಾ ಪಂಚಾಯಿತಿ ಮಾಜಿ ಅಧ್ಯಕ್ಷ ಜಯಪ್ರಕಾಶ್ ನಾಯ್ಡು ಮಾತನಾಡಿ, ಹಿಂದೂ ಸಮಾಜೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಮ್ಮ ಮನೆಯ ಹಬ್ಬದಂತೆ ಆಚರಿಸಲು ಎಲ್ಲರ ಸಹಕಾರ ಅಗತ್ಯವಿದ್ದು, ಮುಖಂಡರು ಸ್ವಯಂ ಪ್ರೇರಿತರಾಗಿ ಹಳ್ಳಿಗಳಲ್ಲಿ ಪ್ರಚಾರ ಮಾಡಿ ನಾಗರಿಕರಲ್ಲಿ ಜಾಗೃತಿ ಮೂಡಿಸುವ ಮೂಲಕ ಸಮಾವೇಶದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳುವಂತೆ ಪ್ರೇರೇಪಿಸಬೇಕು ಎಂದು ಕರೆ ನೀಡಿದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮುಖಂಡರಾದ ನವೀನ್ ರಾಮ್, ಬಾಲಕೃಷ್ಣ, ವೆಂಕಟರೆಡ್ಡಿ, ರವಿರೆಡ್ಡಿ, ಆರ್ಎಸ್ಎಸ್ ಪ್ರಮುಖರಾದ ಮುನಿಸ್ವಾಮಿ, ಜಗದೀಶ್, ಜಯರಾಮ್, ದಾಮೋದರ್ ರೆಡ್ಡಿ, ರಮಾದೇವಿ, ಮುರಳಿ, ಶ್ರೀನಿವಾಸ್ ನಾಯ್ಡು, ವಿಕ್ಕಿರೆಡ್ಡಿ, ನಾರಾಯಣಸ್ವಾಮಿ, ಪುರುಷೋತ್ತಮ್, ನಕ್ನಳ್ಳಿ ಚಂದ್ರು, ಬೂಚೆಪಲ್ಲಿ ಕೃಷ್ಣಮೂರ್ತಿ ಸೇರಿದಂತೆ ಇತರೆ ಮುಖಂಡರು ಉಪಸ್ಥಿತರಿದ್ದರು. మన పండుగ మన ప్రోగ్రామ్ ఇదనేసి అందరూ మీరు గ్యాదర్ అయ్యి ఊర్లో విలేజెస్లో అంతా మీరు ఆర్గనైజ్ చేసి పాంప్లెట్లు ఇచ్చి ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంది ఆ ఊర్లో మేము ఒక బ్యానర్లు వేసుకుంటామని వేసుకొని ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేస్తే 100% సక్సెస్ చేయాలని మాకి కోరిక, మా కోరిక కాదు, మీకు అందరికీ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇది దయచేసి దీన్ని సక్సెస్ చేయడానికి నేను కోరుకుంటున్నాను. మనము పార్టిసిపేట్ చేయాలని మన మున్సిపాలిటీ సార్ చెప్తా ఉంటారు, మనకి వచ్చి చేస్తూ ఉంటారు. అంటే దాంట్లోనే లీడ్ మెయింటైన్. మనము ఏం చేయాలంటే ఒక రోజు 1 అవర్ మన హిందుత్వం అంటే ఆడిపోతే మనకి సుమారు విచారాలు తెలుస్తూ ఉంటుంది. మనం ఏమంటే అందరూ బిజీ ఉంటాము. మనం 1 అవర్ అందరూ గ్యాదర్ అయినప్పుడు ఆ విచారాలు తెలుసుకుంటే మనం దాన్ని ఒక ఇచ్చేస్తాం. ఆర్ఎస్ఎస్ వర్క్ చేస్తూ ఉండే ప్రోగ్రామ్ 100 years సుమారు దగ్గర మన టోటల్ ఇండియాలో సుమారు ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంది. మనము ఫేస్బుక్లో, వాట్సాప్లో, పేపర్స్లో అంతా చూస్తూ ఉంటాము. రియల్గా దీంట్లో వీళ్ళు పూర్తిగా లీనమైన చూడండి. వాళ్ళు చూసి మనకి ఇన్స్పిరేషన్. మేము ఎన్నో చెప్పి మేము చూస్తూ ఉంటాము. మనం బిజినెస్లో మనం బిజీ, మనం చెప్తూ ఉంటాము. కానీ దాంట్లో మనము ఒక దినం కాకుండా కూడా నెలకు ఒక దినమన్నా రండి అని చెప్తూ ఉంటారు. అట్లా నేను చెప్పేది అట్లా మనం ఒక్కొక్క రోజు దాంట్లో మనం లీనమవుతూ ఉంటే మన హిందూ సమాజాన్ని మనము ఒక్కటిగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం జాతీయులు ఏమైపోతుంది, ఇది ఎక్కువ ఏడవ ఎన్నుకుంటేదాన్ని ముందుకు తీసుకొని వస్తాం. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అంటే మన దేశంలోనే నంబర్ 1, ఇది హిందూ సంఘటనలో నంబర్ 1గా తీసుకుపోతాం. దాన్ని మనమంతా కోఆపరేట్ చేసి ఇప్పుడు మన సుండ్రపల్లిలో ఇప్పుడు మన కేశంబల్ అవుతుంది, నెక్స్ట్ కేజీఎఫ్లో అవుతుంది. మనమందరూ సహకారం ఇచ్చి వాళ్ళకి తప్ప వీళ్ళంతా చాలా ఒక్కటి. మనం ఆల్రెడీ ఒక్కటిగా ఉన్నాం. మనం ఒక్కటి చూపించాల్సింది ఏమంటే మన 2వ తారీఖు మనం అందరూ మన ఇంట్లో అందరూ ఒక ఊర్లో ఒక మనిషి ఒక కొద్ది జనం పడుకుని వచ్చి రాండప్ప ఇక్కడ హిందూ కార్యక్రమం చెప్పి ఆడ ఒకసారి మెసేజ్ ఇస్తారు. ఎలాంటి ఒక 5 పిలుస్తారు. వాళ్ళు ఆడ మనకు ఒక 1 అవర్ దాని గురించి మనకు చెప్తారు. దాన్ని మనం ఒక రోజు జ్ఞానం చేసుకుని మన ఊర్లో చెప్పాల్సి ఇట్లా అవుతా ఉంది, ఇట్లా ఉంది, ఇట్లా మన హిందూ సమాజం ఇట్లా చేసుకోవాలి. దానికి మీరు 2వ తారీఖు అందరూ చాలా గ్రాండ్గా ఒక ఊర్లో ఒక్కొక్క మనిషి పొద్దు జనం ఇప్పుడు వచ్చింటే అట్లా వాళ్ళు ఒక్కొక్కరు పొద్దు జనం తోడుకొస్తే ఆడ ఇప్పుడు జనసంఖ్య మనకి జాస్తి అవుతుంది. ఆడ కార్యక్రమం చేస్తే జనాలు ఉంటేనే ఒక కార్యక్రమం అందమైంది. దానికి మీరు అందరూ సహకారం ఇస్తారని చేస్తే నమస్కారం. ಹಿಂದೂ ಸಮಾಜೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಈ ಭಾಗದ ಪಂಚಾಯಿತಿಗಳ ಎಲ್ಲ ಮುಖಂಡರು, ಹಿಂದೂ ಸಮಾಜ ಎಲ್ಲ ಸೇರಿ ಹಿಂದೂ ಸಮಾಜೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಫೆಬ್ರವರಿ 2ನೇ ತಾರೀಕು ಮಾಡಬೇಕಂತೇಳಿ ಇವತ್ತಿನ ಪೂರ್ವಭಾವಿ ಸಭೆಯಲ್ಲಿ ಎಲ್ಲ ಮುಖಂಡಗಳ, ಪದಾಧಿಕಾರಿಗಳ, ನಮ್ಮ ಹಿಂದೂ ಬಂಧುಗಳ ಅಭಿಪ್ರಾಯದಂತೆ ತೀರ್ಮಾನ ಆಗಿದೆ. ಆ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಇವತ್ತು ನಾವು ಯಾವ್ಯಾವ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ಯಾವ ರೀತಿ ಮಾಡಬೇಕು, ಎಷ್ಟು ಸಾವಿರ ಜನ ಸೇರಬೇಕು, ಕಾರ್ಯಕ್ರಮ ಹೇಗಿರಬೇಕು, ವಿಜೃಂಭಣೆ ಹಬ್ಬದ ವಾತಾವರಣದಲ್ಲಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಆಗಬೇಕಂತೇಳಿ ಎಲ್ಲ ಹಿರಿಯರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ನಿಶ್ಚಯ ಆಗಿದೆ. ಹಾಗಾಗಿ ಇದೇ ಗ್ರೌಂಡಲ್ಲಿ ಮಾಡಬೇಕಂತೂ ಕೂಡ ನಾವೆಲ್ಲ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಇದಕ್ಕೆ ನಾನು ನಮ್ಮ ಮಾಧ್ಯಮದ ಮೂಲಕ ನಮ್ಮ ತಾಲೂಕಿನ ಎಲ್ಲ ಹಿಂದೂ ಬಂಧುಗಳಲ್ಲಿ ವಿನಂತಿ ಮಾಡ್ತೇನೆ. ಇದು ಕೇವಲ 4-5-8 ಪಂಚಾಯಿತಿಗಳಷ್ಟೇ ಅಲ್ಲ, ತಾಲೂಕಿನಾದ್ಯಂತ ಇರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಬಂಧುಗಳು ಬಂದು ಸಹಸ್ರಾರು ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಸೇರಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು 2ನೇ ತಾರೀಕು ನಡೀತಕ್ಕಂಥ ಕಾರ್ಯಕ್ರಮ ಯಶಸ್ವಿಗೊಳಿಸಬೇಕಂತೇಳಿ ನಾನು ಅವರಲ್ಲಿ ವಿನಂತಿ ಮಾಡ್ತೀನಿ. ದೇಶ ಏನು, ಭಾರತ
ಭಾರತ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಹಿಂದೂ ರಾಷ್ಟ್ರ. ಈ ಹಿಂದೂ ರಾಷ್ಟ್ರವನ್ನು ಅದ್ರ ಜೊತೆಗೆ ಸಂಘ ಶತಾಬ್ದಿ, ಸಂಘಕ್ಕೆ 100 ವರ್ಷಗಳು ಪೂರ್ಣ ಆಗಿರುವ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ದೇಶಾದ್ಯಂತ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಅದೇ ರೀತಿ ಇಲ್ಲೂ ಕೂಡ ಹಿಂದೂಗಳೆಲ್ಲರೂ ಕೂಡ ಎಷ್ಟೇ ಜಾತಿ ಮತ್ತೊಂದು ಏನೇ ಇದ್ದರೂ ಕೂಡ ನಾವೆಲ್ಲರೂ ಒಂದು ಅನ್ನುವಂಥ ಭಾವನೆ ವ್ಯಕ್ತಪಡಿಸಬೇಕು. ಭಾರತವನ್ನು ಗಟ್ಟಿಗೊಳಿಸಬೇಕು, ಭಾರತವನ್ನು ವಿಶ್ವದಲ್ಲಿ ವಿಶ್ವಗುರು ಆಗಿಸಬೇಕು. ಇದು ನಮ್ಮ ಸಂಕಲ್ಪ. ಒಂದು 7-8 ಸಾವಿರ ಜನ ಸೇರುವಂಥ ನಿರೀಕ್ಷೆ ಇದೆ.